వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ ఎక్సర్సైజ్ 1.4లో మొత్తం మనం లెక్క చేద్దాం. హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? డైరెక్ట్గా మనం లెక్కలోకి వెళ్దాం. లెక్కేడు మనకి అభ్యాసం 1.4లో క్రింది వాణిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. ఇవి కరణీయ సంఖ్యలు కాదు, విషయం తర్వాత ఆలోచిద్దాం అని వీటిని కరణీయ సంఖ్యలు నిరూపించాలట. కాకపోతే కాదని చెప్తాం. ఇప్పుడు అందులో మొదటి లెక్క మనకి ఒకటో లెక్క 1/√2, 2 √3 + √5, మూడోది 6 + √2, నాలుగోది √5, 5 3 + 2 √5, ఐదోది 3 + √25. ఇప్పుడు ఇందులో మనం ఒకటో లెక్కను తీసుకుందాం. ఒకటో లెక్క మనకి 1/√2. ఇది కరణీయ సంఖ్య అవ్వాలంటే ముందు దీన్ని కాదని చెప్దాం. ఇది కరణీయ సంఖ్య కాదు. అయితే ఇప్పుడు ఏదవుతుంది? 1/√2 అనేది అకరణీయ సంఖ్య అవుతుంది. ఏమవుతుంది మనకి? ఇది అకరణీయ సంఖ్య అవుతుంది. ఇది అకరణీయ సంఖ్య అయిందంటే అర్థం మనకి 1/√2 = a/b. ఇక్కడ a, bలు పరస్పర ప్రధానాంకాలు. ఏంటి మనకి? పరస్పర ప్రధానాంకాలు. ఇక్కడ b ఏంటి మనకి? b ≠ 0 అవుతుంది. సో ఇది ఒకటో సమీకరణం అనుకుందాం. మరి దీని చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b √2a, b √2a. ఇరువైపులో వర్గం చేద్దాం. వర్గము చేయగా అంటే మనకి b² √2a². దీన్ని మనం b² 2a². మనం b² 2a². ఇది రెండవ సమీకరణం. అంటే ఇందులో చూడండి మనకి b² 2తో భాగించబడుతుంది. b² ను 2 భాగిస్తుంది. బీని కూడా భాగిస్తుంది. ఎందుకంటే ఈ రెండు చూడండి, ఇక్కడ బీని భాగిస్తుంది 2తో, ఇక్కడ దీన్ని భాగిస్తుంది. కాబట్టి b² 2తో భాగిస్తే బీని కూడా 2 భాగిస్తుంది. ఇదేంటి మనకి? 1.6 సిద్ధాంతం. a² అంటే b² 4 2a² అయింది. కాబట్టి ఇక్కడ దీన్ని మనం b 2c అనుకుందాం. b దీన్ని 2c అనుకుందాం. 2c అనుకుంటే అవుతుంది మనకి ఇక్కడికి b² 4c². b² మనకి ఎంత అవుతుంది? 4c². అంటే ఇది రెండవ సమీకరణం ప్రకారం b² బదులు ఎందుకోవచ్చు? b² బదులు 2a² వేసుకుందాం. అంటే 4c². ఇప్పుడు a² ఎంత అవుతుంది మనకి? 2c² అవుతుంది. a² మనకి 2c² అవుతుంది. ఇక్కడ b² 2తో భాగింపడింది, ఇక్కడ b కూడా 2తో భాగింపడింది. మరి అలాగే ఇది కూడా a² కూడా 2 భాగిస్తుంది, a కూడా భాగిస్తుంది. ఏం కూడా మరి భాగిస్తుంది. సో ఈ రెండు కూడా ఏ బీలు రెండు సామాన్య ఏబీలకు ఏమిటి మనకి? ఏబీలకు బీలకు 2 సామాన్య కారణాంకం అవుతుంది. అంతేగాని ఏబీలకు ప్రధానాంకం కాదు. ఏబీలకు ఇది ప్రధానం కాదు. అయితే మనం మొదట ఏం చేసాం? ఇది పరస్పర ప్రధాన సంఖ్యలు అనుకున్నాం. కానీ ఇది కాదు. ఇది అయింది, ఇది కాదు. కాబట్టి 1/√2 అకరణీయ సంఖ్య కాదు. అకరణీయ సంఖ్య కాకపోతే అవుతుంది మనకి 1/√2 కరణీయ సంఖ్య అవుతుంది. సో స్టూడెంట్స్ అర్థమైంది అనుకుంటాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏకి బికి కూడా అని ఏలోని 2 పోతుంది, బిలోని 2 పోతుంది, a² 2 పోతుంది, b² 2 పోతుంది. కాబట్టి ఇవి రెండు కూడా మనకి సామాన్య కారణానికి వచ్చింది ఏబీలకు. ఇది పరస్పర ప్రధానాంకం కాదు. ఇది
పరస్పర ప్రధానాంకం కాదు కాబట్టి 1/√2 అనేది అకర్ణీయ సంఖ్య కాదు, 1/√2 అనేది కరణీయ సంఖ్య అవుతుంది చెప్పేసి మనం నిరూపించడం జరిగింది. స్టూడెంట్స్ సార్ రెండో లెక్క చూడండి. రెండో లెక్క ఏంటి మనకి √3 + √5. ఇది కరణీయ సంఖ్య నిరూపించాలి కాబట్టి మనకున్న సాంప్రదాయం పెట్టింది ఇది కరణీయ సంఖ్య కాదన్నాం. ఇది కరణీయ సంఖ్య కాదు. ఇది ఎప్పుడైతే కరణీయ సంఖ్య కాదనుకున్నా ఏమవుతుంది మనకి √3 + √5 అకర్ణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి √3 + √5 = a. √3 + √3 √5 a అవుతుంది. ఏ అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో దీన్ని మనం మారుద్దాం. ఏం చేద్దాం? √5 = a - √3. √5 = a - √3. ఇరువైపులో వర్గం చేద్దాం. ఇరువైపులో వర్గం చేయగా √5² = a - √3². ఇది ఎలా ఉంది మనకి? a - b² సూత్రంలో చూడండి = a² + b² - 2ab. ఇది ఫార్ములా. √5కి 5కి పోయి రూట్కి స్క్వేర్ పోయి 5 = a² + √3² - 2 × a × √3. అంతే కదా? a² + b² - 2ab. 5 = a² + 3 - 2√3a -2√3a. అంటే ఇక్కడ √3 ఉంది కాబట్టి √3 అంటే పంపించేద్దాం. అంటే 2√3a = a² + b² - 5. ఇదే +5 అంటే అటే మైనస్ అయింది. ఇప్పుడు దీన్ని చూడండి 2√3a = a² - 2. 2 ని పంపించే 2ని ఏ కూడా చేద్దాం. √3 = a² - 2/2a. a² - 2a/2. అయితే ఇప్పుడు లెక్క ప్రకారం ఏంటి మనకి a belongs to q. a belongs to q. a belongs to q అంటే అది మనకి a అనేది అకర్ణీయ సంఖ్య అవుతుందని మనం తీసుకుంటే అవునా 2/2a అకర్ణీయ సంఖ్య అవుతుంది. చూడండి భిన్న రూపంలో ఉంది ఇందులోని కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది. కానీ లెక్క ప్రకారం √3 కూడా అకర్ణీయ సంఖ్య అవుతుంది దీని ప్రకారం. ఇందువల్ల √3 = a² - 2/2a కాబట్టి ఇది విరుద్ధం. ఇది విరుద్ధము. ఎందువల్ల ఈ లెక్క ప్రకారం చూస్తే √3 = ఇది √a కానీ √3 అనేది అకర్ణీయ సంఖ్య కాదు. √3 అనేది √3 విరుద్ధం. √3 అకర్ణీయ సంఖ్య కాదు. కాబట్టి √3 + √5 కారణీయ సంఖ్యలు. √3 + √5 కారణీయ సంఖ్యలు అవుతాయి. హాయ్ స్టూడెంట్స్, మనం ఒకటో లెక్క చేసాం, రెండో లెక్క చేసాం, ఇప్పుడు 3 చూద్దాం. మూడో లెక్క ఏంటి? 6 + √2. మన లెక్క కాన్సెప్ట్ మనకి కారణీయ సంఖ్య నిలిచాలి. కానీ ఇది కారణీయ సంఖ్య కాదు అనుకుందాం. అప్పుడు 6 + √2 అనేది ఏమవుతుంది మనకి? అకర్ణీయ సంఖ్య అవుతుంది. 6 + √2 అకర్ణీయ సంఖ్య అంటే అర్థం మనకి 6 + √2 = a/b. ఇక్కడ ఏబీలు పరస్పర ప్రధానాంకాలు కాబట్టి చూడండి ఇక్కడ
√2 ఈజ్ కూడా ఏమవుతుంది మనకి a/b -6. √2 ఈజ్ కూడా మనకి ఎంత a cos of b అయితే 6b. a - 6b by b అనేది అకరణీయ సంఖ్య. కావున √2 కూడా సంఖ్య. కానీ √2 అకర్ణీయ సంఖ్య కాదు. మన ఊహ ప్రకారం 6 + √2 అకర్ణీయ సంఖ్య కాదు. సో దేర్ఫోర్ 6 + √2 కరణీయ సంఖ్య. ఎప్పుడో కాదైతే అది కరణీయ సంఖ్య అవుతుంది. నాలుగు లెక్క చేద్దాం. అది ఏంటంటే √5. దీన్ని కరణీయ సంఖ్య అని మనం నిరూపించాలి. మనం ఏం చేస్తున్నాం? ఇండైరెక్ట్ పద్ధతి, పరోక్ష పద్ధతి ద్వారా ఏం చేస్తాం అంటే ఇది కరణీయ సంఖ్య కాదు అనుకుందాం. అయితే వెంటనే అవుతుంది ఇది, వెంటనే ఇది √5 అకరణీయ సంఖ్య అవుతుంది. ఇది అకరణీయ సంఖ్య ఉందంటే మనకు ఏంటి నియమం? మనకి √5 = a/b. √5 = a/b అవుతుంది. అయితే ఇందులో a/bలు పరస్పర ప్రధానాంకాలు. మనకి బీలు పరస్పర ప్రధానాంకాలు. ఈ పరస్పర ప్రధానాంకాలను మనం తీసుకున్నాం కాబట్టి √5 = a/bని ఇరువైపులా వర్గము చేయగా √5² a/b². రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 5 = a²/b². అంటే ఏమవుతుంది మనకి? therefore a² = 5b². a² = 5b². దీన్ని బట్టి మనకి ఏమైంది? a² ని 5 నిశ్శేషంగా భాగిస్తుంది. మరి a² 5ని భాగిస్తే మనకి ఏని కూడా 5 నిశ్శేషంగా భాగిస్తుంది. కారణం ఏంటి? మనకి సిద్ధాంతం 1.6 ప్రకారం, 1.6 ప్రకారం ఇవి a² 5 నిశ్శేషం భావిస్తే అలాగే ఏం కూడా 5 నిశ్శేషం భావిస్తుంది. కావున ఏమవుతుంది ఇప్పుడు? కావున a = 5c. a కూడా మనకంత 5c అవుతుంది. వర్గం చేస్తే చేయగా a² = 5×25 c². a² = 5×25 c². ఇక్కడ a² బదులు మనం వేసుకోవచ్చు, మనం 5b² రాసుకోవచ్చు. 25/c². b² ఎంత మనకి? 25/5 c². b² ఎంత మనకి? 5c². b² = 5c². చూడండి, ఇది కూడా ఈ b² ని 5 నిశ్శేషంగా భాగిస్తుంది. అంటే ఏమవుతుంది మనకి? బీని కూడా 5 నిశ్శేషంగా భాగిస్తుంది.
అంటే ఇప్పుడు ఏబీ నుండి ఏమవుతుంది మనకి సామాన్య కారణాంకాలు అవుతుంది. ఏబీ నుండి ఏబీలకు 5 అనేది అంటే ఏ కామా బీలకు 5 సామాన్య కారణాంకం అవుతుంది. అయితే లెక్క ప్రకారం ఏబీలు పరస్పర ప్రధానాంకాలు. కానీ లెక్క ప్రకారం మనకి ఏబీలు పరస్పర ప్రధానాంకాలు కాబట్టి పరస్పర ప్రధానాంకాలు అనేది తప్పు అవుతుంది. పరస్పర ప్రధానాంకాలు అనేది మనకు తప్పు అవుతుంది. ఎందుకంటే పరస్పర ప్రధానాంకాలు తీసుకుంటే మనకి ఇది అవుతుంది కాబట్టి ఏబీలకు 5 సామాన్య కారణంగా అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది పరస్పర ప్రధానాంకాలు కాదు కాబట్టి పరస్పర ఏబీలు పరస్పర ప్రధానాంకాలు కావు. కాబట్టి √5 అకరణీయ సంఖ్య కాదు. మనం ఊహించినది తప్పు. therefore √5 కరణీయ సంఖ్య అవుతుంది. √5 మనకి కరణీయ సంఖ్య అవుతుంది. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకా 5 లెక్క మిగిలిపోయింది మనకి 3 + 2 √5. దీన్ని మనం కరణీయ సంఖ్య నిరూపించాలి కాబట్టి 3 + 2 √5 ఇది కరణీయ సంఖ్య కాదు అనుకుందాం. ఇది కరణీయ సంఖ్య కాదు అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకి 3 + 2 √5 అకరణీయ సంఖ్య అవుతుంది. ఎప్పుడైతే 3 + 2 √5 అకరణీయ సంఖ్య అయిందో 3 + 2 √5 = a/b అవుతుంది. ఇక్కడ ఏ కామా బీలు పరస్పర ప్రధానాంకాలు. ఏ కామా బీలు పరస్పర ప్రధానాంకాలు మరియు b ≠ 0. b అనేది 0 కాకూడదు. ఇప్పుడు చూడండి 3 + 2 √5 a/b అయితే 3 పంపించండి. 2 √5 a/b -3. a/b -3. ఇప్పుడు మళ్ళా √5 ఉంచండి. నుంచి 2 పంపించండి. a/b -3 /2. దీంట్లో గుణిస్తున్నాడు భాగిస్తున్నారు. a/b -3b/2 ఇంటూ చూడండి బిని కాస్త అక్కడితే మనకి బి అంటే ఏం వచ్చింది ఇక్కడ 3b. ఈ బి కింద పంపించాం. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి అంటే ఏమవుతుంది మనకి √5 a - 3b/2b. a - 2b. ఇక్కడ మనకి a - 3b/2b అనేది అకరణీయ సంఖ్య. a - 3b/2 అనేది అకరణీయ సంఖ్య కావున √5 కూడా అకరణీయ సంఖ్య. అయితే లెక్క ప్రకారం మనకి a - 3b అకరణీయ సంఖ్య √3 కూడా రెండు అకరణీయ సంఖ్యలు అయితే అంటే ఇది కూడా అకరణీయ సంఖ్య అయితే మనకి అవదు కాబట్టి దీని ప్రకారం √5 అకరణీయ సంఖ్య కాదు. therefore √5 కరణీయ సంఖ్య. అంటే ఏంటి మనకి therefore 3 + 2 √5
కారణీయ సో స్టూడెంట్స్ అర్థమైంది అనుకుంటాను. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇందులో అభ్యాసం 1.4లో రెండో లెక్క ఏంటి? క్యూలు ప్రధానాంకాలు అయితే √p ప్లస్ √q ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. ప్రూవ్ దట్ ది √p ప్లస్ √q అని మనం నిరూపించమంటున్నాడు. అయితే ఇక్కడ మనం మొదటి లెక్కలో ఇచ్చాడు p, క్యూలు ప్రధానాంకాలు. క్యూలు మనకి ప్రధానాంకాలు కావున ఇక్కడ p√p ప్లస్ √q కరణీయ సంఖ్యలు కాదనుకున్నాం. అనుకుందాం. అయితే ఎప్పుడవుతుంది మనకి √p ప్లస్ √q = a. ఇక్కడ ఏంటి మనకి? అకరణీయ సంఖ్య. ఇక్కడ ఏంటి మనకి? అకరణీయ సంఖ్య. ఎందుకంటే ఎప్పుడైతే √p ప్లస్ √q కరణీయ సంఖ్య కాదనుకుందామో ఇప్పుడు √p ప్లస్ √q = a అవుతుంది. a అనేది మనకి అకరణీయ సంఖ్య. ఇప్పుడు చూడండి q నటి విభజించుదాం, లేకపోతే p నటి విభజిద్దాం. √q = a మైనస్ √p. ఇరువైపులా వర్గము చేయగా ఇరువైపులా మనం వర్గం చేయబోతుంది. √q² = a మైనస్ √p². ఇది ఎలా ఉంది మనకి? a మైనస్ b² సూత్రంలో ఉంది. అంటే ఇది a² ప్లస్ b² మైనస్ 2ab. ఈ సూత్ర ప్రకారం ఇది రాస్తే అవుతుంది మనకి q √కి స్క్వేర్ పోతుంది, a² ప్లస్ √p² అంటే a² ప్లస్ b² మైనస్ 2 × a అంటే a, b అంటే √p. మనకి ఇది చూడండి q = a² ప్లస్ p, రూట్కి స్క్వేర్ p అవుతుంది, మైనస్ 2a √p మైనస్ 2a √p. దీనిలో ఏం చేద్దాం? 2a √p = a² ప్లస్ p మైనస్ q. ఈ q పంపిస్తాం. ఇక్కడ p కూడా పంపించండి. √p = a² ప్లస్ b మైనస్ q/2a. స్టూడెంట్స్ ఇక్కడికి చూడండి √p ఉంచుకున్నాం, p అడుగుతాం. అంటే a² ప్లస్ p మైనస్ q, a² ప్లస్ p మైనస్ q/2a. ఈ 2a అనేది మనకి ఇక్కడ చూడండి అకరణీయ సంఖ్య. ఇది మనకి p² ప్లస్ a² ప్లస్ p మైనస్ q/2a అనేది అకరణీయ సంఖ్య అవుతుంది. మరి దాన్ని బట్టి √p కూడా అవుతుంది మనకి అకరణీయ సంఖ్య. కానీ అబ్జర్వ్ చేస్తే మనకి రెండు కూడా విరోధం అవుతుంది. a² ప్లస్ p మైనస్ q/2a అకరణీయ సంఖ్య. అప్పుడు √p కూడా అకరణీయ సంఖ్య. ఆయన లెక్కలో ఏ అకరణీయ సంఖ్య, ఏ అనేది అకరణీయ సంఖ్య, p ప్రధాన సంఖ్య. p ప్రధాన సంఖ్య అయితే √p కరణీయ సంఖ్య కాదు అనుట విరుద్ధం. ఎందుకంటే p ప్రధాన సంఖ్య అయితే కంపల్సరీ √p అనేది కరణీయ సంఖ్య కాదు అని చెప్పి అనుట విరుద్ధం. కాబట్టి √p కరణీయ సంఖ్య అవుతుంది. ఎందుకంటే p ప్రధాన సంఖ్య అయితే రూట్ వేస్తే √p అవుతుంది. √p అనే సంఖ్యలు మనకి కరణీయ సంఖ్యలు కాబట్టి ఈ √p కరణీయ సంఖ్య కాదు అనడం అనేది విరుద్ధం. కాబట్టి √p కూడా కరణీయ సంఖ్య. సో దేర్ఫోర్ ఏమవుతుంది మనకి ఇక్కడ √p ప్లస్ √q కరణీయ సంఖ్య
అవుతుంది. సో స్టూడెంట్స్ అర్థమైంది అనుకుంటాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ లెక్కను చివరిదాకా చూశారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్.